నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దశాబ్దాల నిశ్శబ్దం బద్దలైంది. కోల్కతాలో ముఖ్యమంత్రి నివాసం ముందు జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. అంతేకాదు, అసన్సోల్ గడ్డపై మళ్లీ ఘంటానాదం వినిపిస్తోంది. ఏళ్ల తరబడి మూతపడి కేవలం పోలీసుల పహారాలో మగ్గిపోయిన ఆ చారిత్రాత్మక దుర్గాదేవి ఆలయం నేడు భక్తుల జయ జయధ్వానాల మధ్య పునఃప్రారంభమైంది. ఇది కేవలం ఒక ఆలయ తలుపులు తెరుచుకోవడమే కాదు, బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారుతుందనడానికి నిలువెత్తు నిదర్శనం. అసన్సోల్ ఉత్తర్ నియోజకవర్గంలో ఒక అద్భుతం ఆవిష్కరమైంది. వివిధ వర్గాల మధ్య ఘర్షణలు, పరిపాలనాపరమైన ఆంక్షల సాగుతో ఏళ్ల తరబడి ఓ ఆలయాన్ని భక్తులకు దూరం చేశారు. ఏడాదికి కేవలం 2 సార్లు మాత్రమే పూజలకు అనుమతిస్తూ భక్తిపై ఆంక్షల కంచె వేశారు. కానీ భాజపా ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ తన ఎన్నికల ప్రచారంలో ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారు. నేను గెలిస్తే ఈ ఆలయానికి పట్టిన గ్రహణాన్ని వీడగొడతాను, దుర్గామాత పాదాల చెంత నిత్య పూజలు జరిగేలా చేస్తానని శపథం చేశారు. చెప్పినట్లుగానే విజయం వరించిన మరుక్షణమే ఆయన ఆలయానికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను, గత ప్రభుత్వపు సూచనలను పక్కన పెట్టిన భక్తుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ఆలయ ద్వారాలను శాశ్వతంగా తెరిపించారు. శంఖధ్వానాల మధ్య అసన్సోల్ వీధులు పులకరించిపోయాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని కోల్కతాలో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం ఉండే కాళీఘాట్ ప్రాంతం ఒక నిప్పు కణంలా మారింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించగా హిందూ మద్దతుదారులు, కార్యకర్తలు వేల సంఖ్యలో దీదీ నివాసం వైపు తరలివచ్చారు. కాళీఘాట్ వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ జైత్యయాత్ర సాగుతున్న ఈ ర్యాలీ ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలోకి చేరుకుంది. అప్రమత్తమైన పోలీసులు భారీ బలగాలను మోహరించారు. బెంగాల్ గడ్డపై ఇన్నాళ్లు అణిచివేయబడ్డ గొంతుకలన్నీ ఒక్కసారిగా మమతా బెనర్జీ ఇంటి ముందు గర్జిస్తున్నాయి. ప్రతి నినాదం ఓ హెచ్చరికలా, ప్రతి జెండా ఓ మార్పునకు సంకేతంలా కనిపిస్తుంది. అసన్సోల్లో ఆలయ తలుపులు తెరుచుకోవడం, కోల్కతాలో ముఖ్యమంత్రి నివాసం ముందు జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తడం, ఇవన్నీ యాదృచ్ఛికం అయితే కాదు. ఇది బెంగాల్లో రాబోతున్న భారీ రాజకీయ తుఫానుకు ముందున్న ప్రశాంతత మాత్రమే. ఇన్నాళ్ళు ఒక వర్గానికే పరిమితమైన అధికారం ఇప్పుడు సామాన్య భక్తుల ఆగ్రహానికి గురవుతోంది. పోలీసుల లాఠీలు, ప్రభుత్వ ఆంక్షలు ఈ భక్తి ప్రపంచనాన్ని ఆపగలవా, లేక దీదీ కోటలు ఈ నినాదాల దాటికి కుప్ప కూల్తాయా అన్నది తేలాల్సి ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.